శ్రద్ధ కలిగి ఆలకించండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. చాలు. మనం ఆరాధిస్తున్న దేవునికి అనేకమైన పేర్లున్నాయి. ఆయన గొప్పతనమును గురించి, ఆయన గుణాన్ని గురించి, ఆయన స్వభావాన్ని గురించి అనేక పేర్లతో ఆయన్ని వర్ణించారు. పొగిడినట్లుగా, పిలిచినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. హెబ్రీ భాషలో ఆయనకున్నటువంటి మంచి పేరేంటంటే అదోనాయ్. అదోనాయ్ అని పిలిచేవారు, ప్రభువు అని అర్థం. ఎల్ ఎలోహిం అంటే త్రియేక దేవుడు అని పిలిచేవారు. అలాగే ఎల్ షడాయ్, అలాగే ఎల్ రోహి, ఎల్ షలోమ్, ఇలాగా ఆయన యెహోవా ఈరే, ఇలాగా అనేకమైన పేర్లతో మన ప్రభువుని ఆరాధిస్తూ వచ్చారు. ఆయన గొప్పతనాన్ని వివరించడమే ఆ పేర్ల ద్వారా. ఆ పేర్ల ద్వారా ఆయన యొక్క అమూల్యమైన శ్రేష్టమైన గుణాన్ని గురించి తెలియపరుస్తూ, మరి ఈరోజు కూడా ఒక గొప్పతనము ఏంటంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దహించే అగ్నిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు దహించు అగ్నిగా ఉన్న ప్రభు యొక్క కార్యాల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, బైబిల్లో మనము చూస్తే పాత నిబంధనలో కూడా ఇదే మాట చూస్తాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము చివరి వచనంలో కూడా ఈ మాటని మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ మాట కూడా చదివితే, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని ఆ చివరి మాటలో మనం అక్కడ చదువుతాం. అందువల్ల మనము దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన దహించు అగ్ని అయి ఉన్న దేవుని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మీకు ఎగ్జాంపుల్గా మీకు అర్థం కావటానికి, మోషేని దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే, మిద్యాను అనే ఒక అరణ్యంలో మందను మేపుకుంటూ ఉన్నాడు. పశువుల మందని, తన మామగారి ఆస్తి అయినటువంటి ఆ మందని మేపుకుంటూ ఒంటరిగా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అక్కడ అనుకోకుండా ఒక పొద కాలిపోతా కనిపిస్తూ ఉంది. పొద కాలిపోతుంటే దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. పొద మండుచుంది కానీ అది కాలిపోవట్ల. పొద బాగా మండుతూ ఉంది. ఆ మంటలో నుంచి ఒక స్వరం వినపడడం ప్రారంభించింది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇగో మోషే, ఇది పరిశుద్ధ స్థలమైనటువంటి హోరేబు. నీవు నీ చేతులు ఆ చెప్పులని విడిచిపెట్టి నువ్వు దగ్గరికి రా, నేను నీతో మాట్లాడతానని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలి ఐగుప్తు చెరలో నుంచి, దయచేసి నువ్వు సిద్ధపడు అని దేవుడు మాట్లాడినప్పుడు మోషే ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్న ప్రదేశం ఎక్కడైనంటే అగ్నిలో నుంచి దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా అగ్ని గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు, ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానం చేయబోతున్నాం. మనందరికీ తెలిసిన మరొక మాట, యోబు ఇంటి చుట్టూ కూడా ఏముందంటే అగ్ని కంచె వేయబడిందంట. అగ్ని చేత ఒక కంచె ప్రాకారంగా దేవుడు ఉంచాడు. అలాగే కొన్ని విషయాలు మనం చూస్తే దేవుని గురించే సంబోధిస్తూ మలాకీ గ్రంథంలో కూడా 3వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఎలాంటి వాడు అని సంబోధన చేస్తూ అక్కడ ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. చదవండి అక్కడ. అయితే ఆయన వచ్చు దినమున
ఆయన అడుగుపడగా ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు లాంటి వాడంట. ప్రైజ్ ది లార్డ్. కంసాలి దగ్గర ఏముంటుందంటే ఎప్పుడు కూడా అగ్ని రగులుతూనే ఉంటుంది, మంట మండిస్తాడు. కంసాలి అంటే బిందులు తయారు చేసేవాళ్ళు, లేకపోతే బంగారం పోత పోసేవాళ్ళు, బంగారపు వస్తువులు తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరిని కూడా కంసాలి అంటారు. కంసాలి దగ్గర ఏముంటుందంటే ఎప్పుడు కూడా నిప్పు రగులుతూనే ఉంటుంది. ఆ నిప్పు ఉంటేనే ఆయనకి పని ఉంటుంది, అగ్ని ఉంటేనే ఆయనకి పని ఉంటుంది, అగ్ని లేకపోతే ఆయనకి పని ఉండదు. ప్రభు యొక్క ఉద్దేశం ఇక్కడ గమనించండి. ఆయన కంసాలి వాడి దగ్గర అగ్ని లాంటి వాడంట. నిత్యము కూడా ఆయన మండుతేనే ఆ వస్తువులు కరిగించబడతాయి. అగ్ని ద్వారా మండించబడినప్పుడే ఆ వస్తువుల్లో ఉన్న లోపాలు, ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా వేరుపరచబడతాయి. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అనటానికి కొన్ని రుజువులు మనము బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, ఒక సందర్భంలో మరి నిర్గమకాండం ఈ అగ్ని ఎలాగ సాదృశ్యంగా ఉందంటే 15వ అధ్యాయము 7వ వచనంలో కూడా సెలవిస్తూ ఉన్నట్లుగా ఆయన అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది? నీ మహిమాతిశయము వలన నీ కోపాగ్నిని రగులు చేదువు, నీ రాశిక రంధ్రముల వలన చాలు నీ కోపాగ్నిని రగులు చేదువు, అది వారిని చెత్త వలె దహించి వేస్తుందంట. అగ్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క కోపానికి సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్కసారి ఆయన అగ్ని చేత కాల్చివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎందుకు అగ్ని చేత ఆయన కాల్చేసాడు? అంత కోపం ఎందుకు వచ్చిందంటే ఆ ఒక ప్రాంతం మీదకి ఆయన కోపం దిగి వచ్చింది. ఎందుకు అంటే ఆ సొదొమ గొమొర పట్టణం అంతా కూడా ఎలాగ పాడైపోయిందంటే పాపం వల్ల ఆ పట్టణం అంతా కూడా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎలా ఉన్నారంటే పాపముతో నిండిపోయారంట. పాపము వారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటో అనుకుంటాం. బైబిల్ చెప్తూ ఉంది పాపం అంటే ఏంటంటే ప్రార్థన చేయకపోవడమే పాపం, ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం, దేవునికి సమయం ఇవ్వకోకుండా దేవుని సమయాన్ని దొంగిలించడం కూడా పాపమే, ప్రతి విషయంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చకపోవటం పాపమే, దేవునికి వ్యతిరేకంగా మనం కార్యకలాపాలు చేయటం కూడా పాపమే. ఇలాంటి పాపాల గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటే చాలా విషయాలు మనము లోతుగా వెళ్ళొచ్చు. ఏదేమైనా సొదొమ పట్టణం కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపాత్ములైపోయారు దేవుని దృష్టికి. భయంకరంగా విచ్చలవిడితనం, దేవుడు చూస్తున్నాడన్న భయం కూడా లేదు. వారి ఇష్టానుసారంగా వారు జీవించడం ప్రారంభించారు. దేవుడు చూశాడు. ఇక ఆయన కోపము ఆ ప్రాంతం మీద రగులుకోవడం ప్రారంభించింది. రగులుకున్నప్పుడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా అతని సేవకుడైనటువంటి అబ్రహాముకు తెలియపరిచాడయ్యా, మరి సొదొమ పట్టణాన్ని నాశనం చేయాలని నాకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే వారు భయంకరమైనటువంటి పాపంలో ఉన్నారు. కాబట్టి ఏం చేద్దాం అని అబ్రహాముతో ఆ విషయాన్ని సంభాషించినప్పుడు అబ్రహాము బ్రతులాటం ప్రారంభించాడు. ఒక 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని పాడు చేయొద్దయ్యా, కాల్ చేయొద్దయ్యా అన్న ఎవడో నీతిమంతులు కనిపించట్లా. ఇంచుమించుగా ఒక 10 మంది కూడా ఆ ప్రాంతంలో నీతిమంతులు లేరు. చివరికి ఒక 4 ఆ ప్రాంతంలో నీతిమంతులుగా దేవుని దృష్టిలోకి ఉన్నారు. వారిని మాత్రమే మరి దేవుడు రక్షించాడు. కదమ వాళ్ళందరినీ ఆకాశం నుంచి అగ్ని కురిసిందంట. చూడండి ఒక మాట అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చదివితే 19వ అధ్యాయము 24వ వచనం, ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనం. సొదొమ మీదను
గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుంచి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చూడండి, దేవుని యొక్క ఉగ్రత ఎలాగా ఆ ప్రాంతం మీదకి వచ్చిందంటే, దేవుని కోపం వస్తే ఏం జరుగుతుంది? కొంతమంది మనుషులు కోపం వస్తే ఒక ప్రాంతం వరకే అది పరిమితంగా ఉంటుంది. ఒక ఇంట్లో యజమానికి కోపం వస్తే ఆ ఇంట్లో వరకు పరిమితంగా ఉంటుంది. ఈ మధ్య పిల్లలకు కూడా కోపం వస్తుంది, చిన్న పిల్లలకు కూడా. వాళ్ళకు కూడా కోపం వచ్చి వాళ్ళు కూడా ఏదో ఒకటి విసురుతూ ఉన్నారు. కోపం అనేది అందరికీ ఉంది, కానీ మన కోపం వేరే, దేవుని కోపం వేరే. దేవునికి కోపం వచ్చిందంటే ఆ ఉగ్రత ఎలా ఉంటుందంటే అది మనం వర్ణించలేమన్నమాట. ఆ ఉగ్రతకు మనం తట్టుకోలేం. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని యొక్క కోపం దిగి వచ్చింది. ఎలాగంటే ఆయన ఆకాశము నుంచి అగ్ని గంధకాలు కురిపించాడంట. అగ్ని గంధకాలు మొత్తం కూడా సొదొమ గొమొర్రా పట్టణం ఇంతకుముందు చూస్తేనేమో అది ఎలాగుందంటే యెహోవా తోట వలె కనిపించింది. లోతుకి చాలా పచ్చగా కనిపించింది, బాగా అందంగా కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం ఎలా ఉందంటే అగ్ని చేత ఆ ప్రాంతం అంతా కాల్చబడిపోయి ఇప్పుడు బూడిదలాగా మార్చబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కోపం వస్తే ఏం జరుగుతుందంటే అగ్నితో ఆయన కాల్చేస్తాడు. ఆయన ఎవరో దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన దృష్టిలో ఎవరైతే పాపం చేసేవారిగా ఉంటారో, ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉంటారో, ఎవరైతే శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తున్నారో వారందరినీ ఆయన దహించు అగ్నిగా ఉండి ఒక తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది 21వ అధ్యాయంలో, పిరికివారును 28వ వచనం, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములు ఆయన పడేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 8 రకాల ప్రజలు ఉన్నారు. 8 రకాలైన ప్రజలు ఎవరంటే పిరికివారంట. ఎవరైతే పిరికితనంగా ఉంటారో దేవుని సన్నిధిలో ధైర్యంగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకోవాలి. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. పిరికివారు దేవునికి అసహ్యులు. అలాగే రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే అవిశ్వాసులు, విశ్వాసము లేనివారు, అవిశ్వాసంగా బ్రతికేవారు. దేవుని వాక్యాన్ని వెంట కూడా అవిశ్వాసులుగానే బ్రతుకుతూ ఉంటారు. అసహ్యులు, అసహ్యమైన కార్యాలు చేసేది. దేవునికి ఎవరైతే అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారో వారి కూడా దేవునికి ఇష్టం లేదు. అలాగే నరహంతకుల గురించి కూడా చెప్తూ ఉన్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు, మాంత్రికులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక 8 రకాల ప్రజలు. వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? వారి స్థానం ఎక్కడంటే అగ్ని గంధకాల చేత మండుచున్నటువంటి ఆ గుండం, అగ్ని గుండములో ఆయన పడద్రోస్తాడంట. దేవుని కోపం తెప్పిస్తూ ఉంటే ఆయన చూసి ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రాని కాల్చేసినట్లుగా ఇంకా మారకోకుండా, ఇంకా రక్షణ పొందుకోకుండా, ఇంకా అప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళే వాళ్ళందరికీ ఇదే హెచ్చరిక. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాయిదాలు వేసుకుంటా ఇంకా అప్పుడు చూద్దాంలే ఇప్పుడు చూద్దాంలే, అబ్బాయి పెళ్ళి అయిపోవాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటివన్నీ పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఉంటారు. నేడే రక్షణ దినం, ఈరోజే రక్షణ దినం అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాక్యం విని మారు మనసు పొంది, అయ్యా నేను కూడా బాప్టిజం పొందుకోవాలి, దేవుని రాజ్యానికి వారసుడిగాను వారసురాలుగా ఉండాలని ఎప్పుడు నిర్ణయించుకుంటావో అప్పుడే బాప్టిజం పొందాలి. అంతేగాని 10 సంవత్సరాలకు తీసుకుంటాలి అంటే ఆ 10 సంవత్సరాల కోసం దేవుడు ఎదురు చూడడం. వాళ్ళ అందరిని కూడా ఏం చేస్తాడంటే మండుచున్నటువంటి అగ్ని గుండంలో పడేస్తాడంట. ఇక అక్కడ ఏడుపులు
పండు కొరుక్కోవడం, ఏడవటమే తప్ప ఇక సంతోషం ఉండదు. కాబట్టి ఆయన దహించు అగ్నిగా ఉండి నీ ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన్ని కోపం తెప్పించేవారిగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. పాపం అనేది మనలో ఉంటే ఇప్పుడే ఆ పాపమును తీర్చివేసి, యోహాను సువార్తలో కూడా 3:19 రాయబడినట్లుగా మనం వెలుగు సంబంధులుగా ఉండాలి కానీ చీకటి సంబంధులుగా ఉండకూడదంట. చీకటి సంబంధులుగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? చీకటిలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకనే వెలుగు సంబంధులు, మన దేవుడు వెలుగు సంబంధి. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన మార్గం చూపించే దేవుడు. ఆయన త్రోవలో, ఆయన వెలుగులో మనము నడిచేవారుగా ఉందుముగాక. ఆమేన్. మొదటి మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే పాపములో మగ్గిపోతున్నారో వారందరినీ కూడా ఆయన దహించు అగ్నిలాగా అందరినీ దహించి వేస్తాడు అనటానికి ఒక రుజువు ఇక్కడ కనిపిస్తూ ఉంది. రెండవ మాటను మనం చూస్తే, మనకు ఎవరైతే శత్రువులు, దేవుని బిడ్డలకు ఎవరైతే శత్రువులుగా ఉంటారో ఆ శత్రువులను కూడా ఆయన దహించి వేస్తానని మరొక మాట ద్వారా బైబిల్ గ్రంథంలో చూడండి. ద్వితీయోపదేశ కాండంలోనే 9వ అధ్యాయము 2వ వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్న మరొక శ్రేష్టమైన మాటను మనం అక్కడ చదవచ్చు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు, అనాకీలు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లుగా నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసేదవు. దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటాం. అమ్మో, ఆ శత్రువుల్ని మనం జయించలేం, ఆ యొక్క కార్యాలను మనం జయించలేం. మన ముందు ఏ శత్రువు ఉన్నాడంటే ఆ ఒకే ఒక శత్రువు ఉన్నాడు మనకి. ఎవడో? మన విరోధి అయిన సాతాను. ఈ సాతాను గడు అందరిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఏదో రకంగా విరోధం లేపుతాడు ఇంట్లోనే. బైబిల్లో చెప్తోంది, బైబిల్ కూడా అదే మాట. ఒక మాట మత్తయి సువార్త 10:36లో ఎవరు మనకు విరోధులు అంటే అక్కడ ఒక చక్కని జవాబు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మనుష్యునికి అతని ఇంటివారే శత్రువులంట. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో వాళ్ళకే శత్రువులు అయిపోతున్నారు. ఎందుకు ఇలాగ శత్రువులు అయిపోతున్నారంటే అపవాదిగాడు వాళ్ళలో ప్రవేశించి వాళ్ళని ఏదో రకంగా శత్రుత్వం చేసేస్తాడు. మాటలు కలవనీయుడు, ఆలోచనలు కలవనీయుడు, ఉద్దేశాలు కలవనీయుడు, తలంపులు కలవనీయుడు. మనం చర్చికి వెళ్దామంటే ఇంకోటి అంటాడు, వాళ్ళు దురత్వం బట్టి వద్దు ఇవాళ, ఇంకెప్పుడన్నా వెళ్దాంలే అని దేవుని పని విషయంలో వ్యతిరేకత తెలియపరుస్తాడు, ఆటంకాలు తెలియపరుస్తారు. శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారంట? ఆ ఇంటివారే శత్రువులు అంట. ప్రైజ్ ది లార్డ్. వాక్యం సెలవిస్తూ ఉంది. అపవాదిగాడు, విరోధి అయిన సాతానుగాడు ఏం చేస్తాడంటే మన మిత్రుల్ని శత్రువులుగా మార్చేస్తాడు, బంధువుల్ని శత్రువులుగా మార్చేస్తాడు, రక్త సంబంధికుల్ని శత్రువులుగా మార్చేస్తాడు. ఈ శత్రువులందరికీ ఒక గుణపాఠం చెప్పాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నానని నేడు నీకు తెలుసుకొను. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలత్రోయును. ప్రైజ్ ది లార్డ్. ఆయన దహించు అగ్నిగా నీకు ఎవరైతే శత్రువుగా ఉండి నీ పనులన్నిటిలో ఆటంకాలు కలుగు చేస్తున్నారో, నువ్వు ప్రార్థన చేసుకొనిట్లేదో, వాక్యాన్ని చదవనీయట్లేదో, దేవుని సన్నిధిలో ఎదగనీయట్లేదో, ప్రతి శత్రువుని యేసు నామములో ఆయన దహించి వేయునుగాక. ఆయన దహించు అగ్నిగా నీ ముందర నడుస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఇంకొక మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ 3 వ్యక్తుల్ని బంధించేశారంట. చేతులు కాళ్ళు కట్టేసి
షడ్రకు, మెషకు, అబేద్నగోలు అనే ముగ్గురు యవనస్తుల్ని కాళ్ళు చేతులు కట్టి బంధించేసి వారిని వేడిమి గల అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసినప్పుడు జరిగిన ఒక గొప్ప విశేషాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. వాళ్ళని బంధించేసి లోపల పడేశారు. 7 అంతలుగా అగ్నిని, వేడిమిని ఎక్కువ చేశారు. అగ్నిగుండం బాగా బగబగ మండుతూ ఉంది. రాజుగారంట అగ్నిగుండం వైపుగా వెళ్ళాడు. అసలు కాలిపోయారా, ఇల్లు ఉన్నారా అని చూడ్డానికి వెళ్ళాడు. 25వ వచనంలో మనం చూస్తే రాజుగారు చూసేసరికి ఏమైందంటే, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట. చాలు, అక్కడ చదవండి. మొదటి 20వ వచనంలో చూస్తేనేమో బంధించి అగ్నిగుండంలో పడేశారు. 25వ వచనానికి వచ్చేసరికి వారికి బంధకాలు లేవు. ఆ బంధకాలన్నీ ఏమైపోయినాయి అంటే కాలిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. అగ్ని బంధకాలు కాలిపోవటమే కాదు, ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే 4వ వ్యక్తి కూడా వాళ్ళకు తోడుగా ఉన్నాడు. ఆయన దహించు అగ్ని ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ మంటలో ఇవన్నీ మనల్ని ఏం చేయలేవు. అగ్ని 7 మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్ని 7 మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమేనా. స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమేనా. స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. అగ్ని 7 అంతలు చేసి ఆ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవాతి దేవుడే దహించు అగ్నిలాగా వారి పక్షాన్ని నిలబడి అగ్ని వారి బంధకాలు మాత్రమే దహించి వేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన దహించు అగ్నిగా వారి మధ్యలోకి వచ్చి ఏం చేశాడంటే వారికి ఉన్న బంధకాలు, కట్లు అన్నీ కూడా తెంచేసి వారి బయటకు తీసుకొచ్చినప్పుడంట వారి వస్త్రాలు కాలలేదు, వారి శరీరం కాలలేదు, వారి తల వెంట్రుకలు కాలలేదు. అసలు ఏ అపాయం కూడా వారికి జరగలేదు, ఏ ప్రాణహాని జరగలేదు. వారు ఎలాగ అగ్నిగుండంలోకి వెళ్ళారో దేవుడు మరలా వారిని సురక్షితంగా అదే అగ్నిగుండంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అగ్నిగుండాన్ని పరీక్షించడానికి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ దగ్గరలోకి వెళ్ళగానే కవురుకుపోయారంట మొత్తం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దహించు అగ్నిగా ఆయన మన పక్షాన ఉంటే మనల్ని ఏ బంధకాలు కూడా ఆపలేవు. మనకు అనేక రకాలైన ఆటంకాలు, బంధకాలు, వ్యతిరేక శక్తులు వస్తూ ఉంటాయి.
ఇవన్నీ కూడా కాల్చబడాలి అంటే ఈ అగ్నిగుండం అనే జీవితంలో నుంచి బయటపడాలి, ఈ శ్రమలనే కొలిమిలో నుంచి బయటపడాలి. ఇదిగో దేవుడు సురక్షితంగా మనల్ని అపాయం అన్నిట్లో నుంచి ఆయన బయటకు తీసుకొని రావాలంటే ఒకటే ఒక మార్గం. నీ బంధకాలు తెంచివేయాలంటే మన దేవుడు మన పక్షానుండి ఆయన దహించు అగ్నిలాగా ఆ బంధకాలన్నీ యేసు నామములో తెగిపోవునుగాక, ప్రతి అడ్డుగోళ్ళన్నీ యేసు నామములో కూలబడునుగాక, ప్రతి ఆటంకాలన్నీ యేసు నామములో విరక్కొట్టబడునుగాక. కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు, ఆటంకాలు, బంధకాల్లో చిక్కుకుపోయిన వారు ఎందరో ఉన్నారు. ఈరోజు ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆ బంధకాలన్నీ కూడా ఆయన విరక్కొట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దహించు అగ్నిలాగా వారి పక్ష నుండి, ఆ దహించు అగ్ని ముందు ఈ మంటలు కూడా కాలలేకపోతున్నాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, మనం ముందుకు వెళ్దాం. ఆయన దహించు అగ్నిగా మన మధ్యలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, నాలుగవదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో భయం పోయి ధైర్యం వస్తుంది. అభయమునిచ్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆదిమ సంఘం అంతా కూడా యేసు ప్రభువారిని సిలువ వేసి శ్రమల పాలు చేసినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వారు ఎందరో ఉన్నారు. వారిలో పేతురు కూడా ఒకడు. పేతురు కూడా ఒక ఆయనకి చాలా భయం వేసిపోయింది. ఎందుకంటే నన్ను కూడా ఇలాగ చంపేస్తారేమో అని చెప్పి ఏం చేశాడంటే పారిపోయాడు. పారిపోతే ఒకానొక సందర్భంలో ఒక 3 ప్రదేశాల్లో ఆయన గుర్తించారు. ఈయన పేతురు కదా, యేసు ప్రభు వారితో ఉన్న ఆయనే కదా అని గుర్తిస్తే 3 సార్లు కూడా అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు అబద్ధం ఆడాడు. యేసు ప్రభు వారు చూస్తుండగానే కోడి కూసింది. ఆయన భయముతో లోపల ఆందోళన. ఇవన్నీ కూడా చూడండి, దేవుడు ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడై యేసుక్రీస్తు వారు పరమండలానికి వెళ్ళాడో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది. అడుగు పెట్టినప్పుడు జరిగిన ఒక విశేషం ఏంటంటే, వీళ్ళందరూ కూడా ప్రాణ భయంతో ఇలాగే మేడగదిలో కూర్చొని తలుపులు వేసేసుకొని ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంట. ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో ఏం జరిగింది, ఆకాశం నుంచి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి అక్కడ ప్రార్థన చేస్తున్న వారందరి మీదకి వ్రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. వారందరూ కూడా అగ్ని చేత కాల్చబడ్డారు. పరిశుద్ధాత్మ అగ్ని చేత వారందరూ కాల్చబడినప్పుడు వారిలో జరిగిన ఒక గొప్ప మార్పు ఏంటంటే, వారు ఆ గదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. వారిలో ఉన్న ఆందోళన పోయింది, వారిలో ఉన్న భయము పోయింది, వారిలో ఉన్న ప్రాణ భయం పోయింది. వారు ఇక దేవుని కొరకు హతసాక్షులుగా చచ్చిపోదాం అని తీర్మానం తీసుకొని, పేతురు విషయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో పేతురు గారు ధైర్యంగా వాక్యం చెప్పడం ప్రారంభించాడంట. చదవండి అక్కడ 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని పేతురును కాదమా అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్టిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు అందరికీ చెందునని వారితో చెప్పాను. దేవుని వాక్యాన్ని పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు వారి హృదయాలకు నొచ్చుకున్నాయంట, చాలా గాయపరిచింది. అమ్మో, వాక్యం చేత కొట్టాడు, వాక్యము గట్టిగా బోధించాడు, ధైర్యంగా బోధించడం ప్రారంభించినప్పుడు వారందరి హృదయాలు నొచ్చుకున్నాయి. వాక్యం విన్నప్పుడు మన హృదయాల్లో నొచ్చుకోవాలి.
కొంతమంది హృదయాలు ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది సేవకులు వచ్చినా అస్సలు కదలరు, మెదలరు. ప్రైజ్ ది లార్డ్. అవి నాకు కాదు, ఆమెకి ఇవాళ బాగా మాట్లాడారులే పాస్టర్ గారు, ఆమె గురించి ఎంత, నా గురించి అని మాత్రం ఎప్పుడు అనుకోరు. ఎప్పుడైతే నా గురించి అని నొచ్చుకుంటావో అప్పుడు నువ్వు అగ్ని చేత కాల్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు కాల్చబడాలంటే ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి నొచ్చుకోవాలి. అయ్యో ప్రభు ఇవాళ నాతోనే మాట్లాడాడు, నన్ను ఉద్దేశించే మాట్లాడాడు, ఇంకా నేను సరి చేసుకోవాలి అని ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం నీకు వస్తుందో అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్ని చేత నిన్ను కాలుస్తాడు. దహించు అగ్ని అయిన దేవుడు నిన్ను తాకుతాడు. వారు అలా నొచ్చుకున్నారు కాబట్టే, వారి హృదయాలు గాయపడినాయి కాబట్టే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాక్యం మమ్మల్ని తాకింది, ఆ వాక్యము ద్వారా మేము హెచ్చరించబడ్డాం, ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి అన్నప్పుడు, మీరు యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందాలన్నప్పుడు ఇంచుమించుగా బాప్టిజానికి సిద్ధపడిన వారు ఎంతమంది అంటే 3,000 మంది అంట. ప్రైజ్ ది లార్డ్. 3,000 మంది ఒకేసారి బాప్టిజం పొందారు. పేతురు గారు ఒక్క ప్రసంగం చేస్తేనే 3,000 మంది. అలాంటి ఆ ధైర్యం లేని పేతురు ఆయన అభిషేకం పొందుకున్న తర్వాత, అగ్ని చేత కాల్చబడిన తర్వాత ఆయన వెళ్తుంటేనంట, ఆయన నీడ పడితే చాలు రోగులు బాగుపడతారని ఆయన ఏ వీధిలోకి వస్తున్నాడో ఆ వీధిలో రోగులందరినీ పడుకోబెట్టేవాళ్ళంట వరుసగా. అటు కొంతమందిని ఇటు కొంతమందిని పడుకోబెడితే ఆ నీడ తగిలి బ్రతికిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి ఇంచుమించుగా 3 గంటల సమయంలో పేతురు యోహాన్లు ఇద్దరు కూడా ప్రార్థనా సమయానికి దేవాలయానికి వెళ్తున్నారు. ఆ మెట్ల మీద ఒకడు కూర్చొని ఎంతో కాలంగా మరి ఆ కుంటి రోగంతోనే కాళ్ళు పనిచేయక అక్కడే కూర్చొని భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ దైవజనులిద్దరూ అగ్ని చేత కాల్చబడ్డారో, అగ్ని చేత మండించబడ్డారో, వాళ్ళు వెళ్తున్నప్పుడే ఒక మాట జారీ చేశారు, నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడు అనగానే వాడు దిగ్గున లేచి నిలిచి గంతులు వేసి అటు ఇటు పరిగెత్తి అటు దేవాలయంలోకి వెళ్ళిపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎప్పుడైతే దేవుని చేత కాల్చబడతామో, ఆ దహించు అగ్ని కింద మనం ఉంటామో, లోబడి ఉంటామో, అప్పుడు మన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ఎక్కడ ధైర్యంగా వాక్యం చెప్తున్నా, ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నా సరే అందరూ వణికిపోయేవాళ్ళు. ఆయన చెప్పాడు, ఇగో మీ ఆస్తులన్నీ అమ్మేసి తీసుకురండి దేవుని సన్నిధికి అన్నాడు. వెంటనే 4వ అధ్యాయం చివరిలో అందరూ కూడా తమకు కలిగిన ఆస్తులన్నీ కూడా అమ్మేసి ఏం చేశారంటే అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారంట. అంటే అంత భయం వచ్చేసింది ప్రజల్లో. దైవజనుడు వాక్యం చెప్తుంటే, కన్నీటితో వాక్యం చెప్తున్నప్పుడు, హెచ్చరికగా వాక్యం చెప్తున్నప్పుడు వారి హృదయాలు ఏమైనాయి అంటే మండిని. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాలు కూడా అగ్ని చేత దేవుడు మండించునుగాక. ఆయన దహించు అగ్నిలాగా నీలో ఉండి నీ హృదయమును ఇంకా మండించునుగాక. నీలో ఉజ్జీవము మరలా దేవుడు పురుగొల్పునుగాక. ఆ ఉజ్జీవం వచ్చినప్పుడే నీకు పశ్చాత్తాపం వస్తుంది. కాబట్టి ఈరోజు మనము ఆయన దహించు అగ్నిగా ఉండి పాపమును ఖండిస్తాడని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన శత్రువుల్ని హతము చేస్తాడని రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడోదిగా మన బంధకాలన్నిటిని కూడా ఆయన తెంచి వేస్తాడని మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగోదిగా ఏంటంటే మన అజ్ఞానాన్ని ఆయన తొలగించి ఇగో ధైర్యముతో దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి ఆయన మనల్ని కృప చూపిస్తాడు. పేతురు గారిని ఒకానొక సందర్భంలో వాక్యం చెప్పడానికి పిలిచారంట. కొర్నేలి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దర్శనంలో ఒక దేవదూత చెప్పింది, పేతురు గారిని పిలుచుకోండి, ఆయన వాక్యం చెప్తాడు మీకు అంటే. కొర్నేలి గారు పేతురు గారు వచ్చేలోపు ఏం చేశాడంటే అక్కడున్న ప్రజలందరినీ పోగు చేశాడు, అన్ని జనులందరినీ పోగు చేశాడు. పోగు చేసి కూర్చోబెట్టి దైవజనుడు వస్తున్నాడు, వాక్యం చెప్తాడు, వినండి జాగ్రత్తగా, దైవ సందేశం వినండి అని చెప్పి అందరిని పోగు చేసి కూర్చోబెడితే అందరు కూర్చున్నారంట. పేతురు గారు ప్రసంగం చేయటం ప్రారంభించాడు, వాక్యం చెప్పడం ప్రారంభించాడు.
ప్రారంభించగానే జరిగిన ఒక విశేషం ఏంటంటే, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి రక్షణ లేదు, బాప్టిజం లేదు. కానీ ఆయన వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. ప్రైజ్ ది లార్డ్. వారందరూ పైనుంచి శక్తిని పొందారు. 10వ అధ్యాయము 44వ వచనం అపోస్తల కార్యంలో ఈ మాటను మనం ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిందంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, వాక్యాన్ని వింటున్నారో శ్రద్ధ కలిగి, వారందరి మీదకి దహించు అగ్ని అయ్యున్న దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ వలె దిగి వచ్చినప్పుడు అన్ని జనులందరూ కూడా ఏమయ్యారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడు అక్కడున్న విశ్వాసులు, పాస్టర్ గారు కూడా విభ్రాంతి నొందాడంట. అమ్మో, ఏంటి వీళ్ళు బాప్టిజం పొందకుండానే పరిశుద్ధాత్మ పొందుకున్నారు, ఇక వీరిని ఆలస్యం చేయకూడదు, ఆటంకాలు ఉండకూడదు అని చెప్పి యేసు క్రీస్తు నామంలో వారందరికి కూడా బాప్టిజాలు ఇచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ శక్తి అలాంటిది. ఆయన దహించు అగ్ని వలె నీ అంతరింద్రియములకు లోపలికి వెళ్ళి అన్నిటిని కూడా, ఏదైతే వ్యర్థంగా నీలో ఉందో వాటన్నిటిని కూడా ఆయన కాల్చివేయునుగాక. ప్రభు బలంలోనికి మనం పాల్పంపులు పొందబోతున్నాం. కాబట్టి ఆ దహించు అగ్ని అయ్యున్న దేవుడు మనలోనికి రావాలి, మనల్ని కాల్చివేయాలి. మనం కాల్చబడితేనే ఏమవుతామంటే దేవునికి ఇంపైన సువాసన కలిగిన ఒక బలిగా ఆయన సాంగ్రాన్ని ఇస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. కాల్చబడకోకుండా పచ్చి పచ్చిగానే సగం ఉడికి సగం ఉడకని భోజనాలు ఎవరైనా తింటారా? ఎవరో తినరు. మంచిగా ఉడకాలి, చక్కగా వండుకోవాలి. అది ఎలా ఉండాలంటే మూత తీయగానే అబ్బా హైదరాబాద్ బిర్యానీ లాగుందే అని ఎప్పుడైతే మన హృదయంలో అలాంటి ఆలోచన వస్తుందో అప్పుడు తినటానికి ఆసక్తి చూపిస్తాం. మన ప్రార్థన, మన భక్తి జీవితం, విశ్వాస జీవితం కూడా ఎలా ఉండాలంటే దేవుడు మన దగ్గరికి రాగాలి ఇంపైన సువాసనగా మన దగ్గర నుంచి ఆయన సాంగ్రాణించాలి. ప్రైజ్ ది లార్డ్. అలా సాంగ్రాణించాలంటే ఒకే ఒక మార్గం, ఆ దహించు అగ్ని అయ్యున్న దేవుని చేత మనము కాల్చబడాలి. ఎప్పుడైతే కాల్చబడతామో దేవుడు ఒక ఇంపైన సువాసన కలిగిన అర్పణగా ఆయన స్వీకరిస్తాడు. అప్పుడు మన జీవితంలో నూతనమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి విన్న వాక్యాన్ని బట్టి ప్రభు